తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివ అష్టోత్తర శతనామావళిలో 71వ నామం ఓం మృత్యుంజయాయ నమః అని భవుణ్ణి స్తుతిస్తుంది. శివుని లింగాన్ని ఆలింగనం చేసుకుని ఉండిపోయిన భక్త మార్కండేయుణ్ణి యముని పాసం దరిచేరలేకపోయింది. అంతటి మహిమాన్వితమైన మహేశ్వరుడు మృత్యుంజయేశ్వర స్వామిగా కొలువైన దేవాలయం చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో అలరారుతోంది. నేటి తీర్థయాత్రలో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకుందాం. పుంగనూరు జమీందారు రాజా ఇమ్మడి చిక్కరాయలచే 1675లో ఈ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం నిర్మితమైంది. మృత్యుంజయేశ్వర స్వామి అభీష్ట వరదుడు. భక్తులు అభిలషించిన కోర్కెల్ని నెరవేర్చేవాడు. భక్తులకు ఇష్టమైన కోర్కెలు ఇతరులకు కష్టనష్టాల్ని కలిగించేవైతే అసురులందరూ అలాంటి వరాల్ని కోరి ఇహపరాలు లేకుండా చెడిపోయారు. వ్యక్తి సంక్షేమాన్ని, లోక కళ్యాణాన్ని కోరుకునే శివభక్తులు స్వామి హృదయానురక్తులు. అలాంటి ఓ సత్సంగ భక్తకోటి శివ సన్నిధికి చేరుకుంటున్న ఈ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయాన్ని మనము దర్శించుకుందాం. ఓం మృత్యుంజయాయ త్రిపురాంతకాయ నమః. శివదేవుడికి ఉన్న సహస్రనామాలలో మృత్యుంజయేశ్వర నామం ఒకటి. అకాల మృత్యు ప్రాణగండాల నుండి గట్టెక్కే శక్తిని తన అండ చేరిన భక్తులకు అందించే స్వామి మృత్యుంజయేశ్వరుడు. తన దరి చేరిన భక్తులకు ఆదర్శ జీవన భావనల్ని కటాక్షిస్తూ ఆంధ్ర రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌడేపల్లిలో వెలిశాడు అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి. ఇంద్రధ్వజాలకు ప్రతీకలైన ధ్వజస్తంభాలకు నమస్కరించి భక్తులు సువిశాల ఆలయ ప్రాంగణంలోని అభీష్టద మృత్యుంజయ స్వామి సన్నిధి వైపు సాగిపోతారు. సత్యం శివం సుందరం. శివుడు శివంకరుడు, శంభుడు శుభంకరుడు. సత్యస్వరూపుడైన శివుని కృప సుందరంగా పరిణమిస్తుంది. గజ చర్మాంబరుడు, నిరాడంబరుడు. లోకం కాలకూట విషంతో కాలిపోకుండా గరళాన్ని గళంలో నింపుకుని లోకుల్ని అకాల మృత్యుగండం నుండి కాపాడిన మృత్యుంజయేశ్వరుడు. కాలుని కాలితో తన్ని మార్కండేయుడిని ఆదుకున్న చేదుకుత్తుక స్వామి. ఆయన వెలసిన గర్భాలయంలోకి భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రవేశిస్తూ ఉంటారు. గర్భాలయంలో లింగాకృతికి శివ ముఖాకృతిని జోడించిన ఒక విశిష్ట రూపం భక్తులను కటాక్షిస్తూ ఉంటుంది. శివలింగానికి లోహమయ విశాల నయనాలు సుదీర్ఘ కనుబొమ్మలతో ప్రకాశిస్తూ ఉంటాయి. లోహ కల్పిత త్రిపుండ్రాల మధ్య శివదేవుని నిటలాక్షం కెంపు కాంతుల సొంపుతో జ్వలిస్తూ ఉంటుంది. మకుటాన్ని ధరించిన శివలింగ శీర్షభాగంపై 5 నాగ సర్ప శిరస్సులతో ఛత్రంలా అమర్చబడిన పంచవక్త్ర కోహళి భాసిస్తూ ఉంటుంది. నీలి గగనమే లింగ రూపంగా, 2 కనులు దినేంద్ర చంద్రులుగా, కనుబొమ్మలు పాలపుంతలుగా, పాల పట్టికలు నక్షత్ర గ్రహ కక్ష్యలుగా వ్యోమకేశుడు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. బంగారు కాంతులీను సింహతోరణం క్రింద ఇరువైపులా దీపకాంతులు ప్రసరిస్తుండగా వినీల వస్త్ర వర్ణ నేపథ్యంలో ఆకాశంలో ఉదయిస్తున్న భానుబింబంలా లింగరూప శివుడు అగుపించి భక్తుల్ని ఆనందపరవశుల్ని చేస్తాడు. ఓం నీలకంఠాయ వామదేవాయ శివాయ నమః అంటూ సాగే అర్చనల్ని భక్తులు బారులు తీరి తిలకిస్తూ ఉంటారు. విభూతి, తీర్థ, దీప కర్పూర హారతుల్ని అందుకుంటూ పులకిస్తూ ఉంటారు. అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామిలోని సగ భాగాన్ని జగమేలు జగజ్జనని శివుణ్ణి ఆక్రమించుకుంది. ఈ పర్వతరాజపుత్రి ప్రసన్న పార్వతీదేవిగా వెలసిన ఈ ప్రధాన ఉపాలయంలో అమ్మవారు అభీష్ట ప్రదాయనిగా అలరారుతోంది. మగువలు కోరుకునే కోర్కెలలో మగవారి క్షేమం దాగి ఉంటుంది. మగవారు అభీష్టాలలో అర్ధాంగుల అభ్యున్నతి అనివార్యంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి కుటుంబ సంక్షేమాన్నే అర్థిస్తారు. కుటుంబాలు శుభాలయాలైతే లోకం శోకరహితమవుతుంది. అర్ధనారీ తత్వంలోని ఆంతర్యం ఇదే. భూరి కుటుంబిని జగన్మాత ప్రసన్న పార్వతీదేవి సౌందర్య లహరిలా అలరిస్తున్న ఈ ఆలయం ఆంగనలకు కొంగు బంగారంగా భాసిల్లుతోంది. ప్రతి దేవాలయంలోనూ ప్రధాన దేవీ దేవతలతో పాటు పరివార దేవతలు, అంశావతార మూర్తులు కొలువుతీరి ఒక అవిభక్త దివ్య కుటుంబంలా గోచరిస్తూ ఉంటారు. శివ పార్వతులు ఆది దంపతులు. వీరు కొలువైయున్న ఈ ఆలయంలో భక్తుల విఘ్నాలను పరిహరించే విఘ్నేశ్వరుడు ప్రథమ పూజలందుకుంటూ ఉంటాడు. సింహతోరణం క్రింద లోహ కవచధారణతో, స్వర్ణవర్ణ కిరీటంతో, త్రిపుండ్రాల పాల పట్టికలతో
పాశాంకుశ అభయహస్త శోభతో మూషిక వాహనుడు కొలువుతీరి ఉన్నాడు. శుక్లాంబరధరుడు భక్త కార్య విఘ్న నాశకరుడుగా హారతులందుకుంటూ ఉంటాడు. భక్తులకు ఆరోగ్య ప్రదాతగా ప్రఖ్యాతి చెందిన భవరోగ వైద్యుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు భాగంలో కనిపించే 3 ముఖాలతో త్రిశూలాలు పురోభాగంలో ద్వారపాలనం చేస్తున్నట్లు కనిపిస్తుండగా కొలువుతీరి ఉంటాడు. స్వామివారు పచ్చలు పొదిగిన స్వర్ణమయ మకుటంతో, శ్వేత త్రిపుండ్రాలతో, శ్వేత వస్త్రధారణతో, అభయ హస్తముద్రతో గజమాలాలంకృతుడై భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. పరమేశ్వరుని తృణీకరించి ప్రారంభించే యజ్ఞాలకు, మహత్కార్యాలకు విఘ్నాలు తప్పవని నిరూపించిన రుద్రాంశ సంభూతుడు వీరభద్రుడు నిలువెత్తు శిలాశిల్పంగా రూపొంది ఉన్నాడు. త్రినేత్ర శోభతో కుడి చేత బాణాన్ని, ఎడమ చేత ధనుస్సును దాల్చి రంగుల వస్త్రధారణతో, పుష్పాలంకృత మకుటంతో, జాలువారుతున్న పూలమాలలతో దర్శనమిస్తూ కర్పూర దీపహారతులందుకుంటూ ఉంటారు. వీరభద్రుడి సహచరి భద్రకాళి విశాల నేత్రాలతో, పాలనేత్ర కాంతితో, స్వర్ణ మకుట త్రిశూలధారిణిగా చతుర్భుజాలతో భాసిస్తుంది. అరుణ వస్త్రాన్ని ధరించిన పాశాంకుశ ఆయుధ హస్తంగా హారతులందుకుంటూ ఉంటుంది. ఆలయంలో ఓ ప్రక్కన పార్వతీ మృత్యుంజయేశ్వర, విఘ్నేశ్వర పంచలోహ ఉత్సవమూర్తులు శ్వేత పీతవర్ణ వస్త్రాలతో, పుష్కల పుష్పమాలికలతో ఒకే వల్లెవాటు వలయంలో కానవస్తారు. శూలాభిశోభితంగా త్రిశూల పాశాంకుశ వివిధ వర్ణ వస్త్రాలు దాల్చి స్నపన మూర్తులు కూడా కానవస్తారు. ఆలయ బాహ్య కుడ్యాల మీది చతుర్భుజ వినాయక స్వామి, అభయహస్త దక్షిణామూర్తి, నాగదేవతామూర్తికి ఇరువైపులా జంట నాగ మహానాగ ప్రతిమలు, త్రిశూల గదాధారి అభయహస్త చతుర్భుజమూర్తి, త్రిముఖ పాశాంకుశ అభయహస్తమూర్తి ఆలయ దివ్యత్వానికి ఒక సమగ్రతను సంతరిస్తూ ఉంటాయి. ఆలయాలు భక్తులందరికీ ఉచితంగా శారీరక మానసిక శక్తుల్ని పెంపొందించే ఆనంద నిలయాలు, ఆరోగ్య కేంద్రాలు. భక్తుల జీవితాల్లో ఎదురుపడే సమస్యల నుండి బయటపడటానికి తగిన శక్తియుక్తుల్ని, ఆదర్శ సూక్తుల్ని ఆయా అవతార తత్వాలు తమ జీవితాల్లో ఆచరించి, ప్రదర్శించి, ప్రకటించి చూపాయి. ఆధ్యాత్మిక తత్వంలో సమ్మిళితమైపోయిన ఈ జీవన సత్యాల్ని ఆకళింపు చేసుకున్నప్పుడు మన భావితరాలు భక్తితత్వంలో నుండి అనేక శక్తుల్ని సముపార్జించుకోగలుగుతాయనడం ఋషివాక్కు. ప్రసన్న పార్వతీదేవి సహిత అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామివారి ఆశీస్సులు మనకు లభించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.